ఆఫీస్‌కి రాజు వెళ్తాడు. రాజు వెళ్ళాక అక్కడికి శ్వేత వస్తుంది. ఇక జరిగిందంతా చెప్తాడు. శ్వేతకి జరిగిందంతా చెప్పాక, "ఏంటి రాజు ఏమంటున్నావు? కావ్య నీకు విడాకులు ఇవ్వాలనుకుంటుందా?" అని చెప్పి అంటుంది. "అవును, తను సైన్ చేసి ఇచ్చేసింది, నన్ను చేయమంది" అని చెప్పి అంటాడు. "నీ మెదడుకి ఏమైంది రాజు? అసలు నువ్వు రాజువేనా? ఇంతకుముందు రాజులా లేవు నువ్వు" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో కావ్య అయితే ఇంటి దగ్గర కూర్చొని అలా బాధపడుతూ ఉంటుంది. ఆయన ఇప్పుడు సంతకం పెట్టి ఇచ్చిస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో శ్వేత అయితే రాజుతో ఇలా అంటూ ఉంటుంది. "ఏంటి రాజు, అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఎంత మంచి మనసు ఉన్న భార్యని నువ్వు ఎలా వదులుకుంటావు? తను ఏ తప్పు చేయలేదు. నువ్వు చేసిన తప్పుకి సరిదిద్దడం కోసం అని చెప్పి విడాకుల పేపర్ మీద సంతకం పెట్టింది అంతే. ఇప్పుడే వెళ్ళి కావ్యకి నువ్వు నేనంటే ఇష్టం అని చెప్పేసి నీ భార్య వెళ్లకుండా నీ భార్య నీ ఇంట్లోనే ఉండేటట్టుగా చెయ్యి రాజు" అని చెప్పి శ్వేత అంటుంది. అది విన్న రాజు అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. "ఏంటి రాజు, చెప్తుంది నీకే. వెళ్ళి కావ్యకి నీ మనసులో మాటని చెప్పు రాజు" అని చెప్పి శ్వేత అంటూ ఉంటుంది. ఇంతలో ఇంటి దగ్గర కావ్య అయితే రాజు కోసం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.